హీ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఈ పేర్లు మనం ఎక్కడో ఒక చోట వినే ఉంటాం. మరి ఎప్పుడైనా మీరు హనీ మ్యాన్ అనే పేరు విన్నారా? కొత్తగా ఉంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హనీ మ్యాన్ ట్రెండ్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి ఈ హనీ మ్యాన్ అనుకుంటున్నారా? అయితే మీరు నెల్లూరు జిల్లాకు చెందిన రియాజ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఏ భయం లేకుండా, ఎటువంటి బెదురు లేకుండా తేనెటీగలను చేతులతో నిమురుతూ ఒంటిపైకి ఎక్కించుకుంటూ ప్రకృతితో వింతైన బంధాన్ని సాగిస్తున్నాడు. అందుకే అతనికి ఈ పేరు వచ్చింది. సాధారణంగా మనం తేనెతిట్టె కనిపిస్తే జనాలు అటువైపు వెళ్ళడమే మానేస్తారు. ఎందుకంటే అవి ఎక్కడ తమను కాటేస్తాయో అని. అటువంటిది నెల్లూరు జిల్లా దాసరిపల్లికి చెందిన షేక్ ఖాజా రియాజ్ అనే యువకుడు మాత్రం ఎటువంటి భయం లేకుండా, కనీస రక్షణ లేకుండా ఆ తేనెటీగల సమూహం మధ్యకు వెళ్తున్నాడు. వాటిని చేత్తో పట్టుకొని ఆడుకుంటున్నాడు. తేనెటీగలు చేతులతో నిమురుతూ ఒంటిపైకి ఎక్కించుకుంటున్నాడు. రియాజ్ ధైర్యాన్ని, ఆ తేనెటీగలతో అతడికి ఉన్న స్నేహాన్ని చూసి దాసరిపల్లి గ్రామస్తులందరూ అతడిని ప్రేమగా హనీ మ్యాన్గా అని పిలుచుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ తేనెటీగలు అతన్ని కొట్టవు. ఇదేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే తన దగ్గర ఎలాంటి మాయలు లేవని, ఇది దేవుడు ఇచ్చిన వరమని రియాజ్ గట్టిగా నమ్ముతున్నానని రియాజ్ చెప్తున్నాడు. ప్రస్తుతం రియాజ్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది ప్రకృతి వింతనా, లేక రియాజ్కి ప్రకృతితో ఉన్న అనుబంధమా అనే దానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా హనీ మ్యాన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు.